రంగనాయక స్వామి పెద్దగుట్టపై కోనేరు పూడ్చివేతకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల ఆధ్వర్యంలో పట్టణ బంద్కు పిలుపునిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. మరోవైపు రాజకీయాల కోసమే పట్టణంలో బంద్ పాటించడం సరికాదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం రంగనాయకుల స్వామి పెద్దగుట్టపై ఇటీవల ఆలయ ధర్మకర్తలుగా చెప్పుకుంటూ పట్టణానికి చెందిన రవితేజ గౌడ్ ఆలయ కోనేరును పూడ్చివేయడంపై హిందూ సంఘాల నాయకులు మండిపడ్డారు. దీంతో ఈరోజు పట్టణ బంద్కు పిలుపునివ్వడంతో పలు వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలను మూసేశారు. అలాగే హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పట్టణంలోని ర్యాలీ నిర్వహిస్తూ ఆలయ కోనేరు పూడ్చివేతకు కారకులైన రవితేజపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మరోమారు నేతాజీ కూడల్లో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పెద్దగూట రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించి కోనేటి పూడ్చివేతను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రవితేజ గౌడ్పై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఇప్పటికే తెలియజేయడం జరిగిందని, అతడు గతంలో రౌడీ షీటర్, అతనిపై కేసులు కూడా ఉన్నాయని, ప్రస్తుతం ఈ ఘటనలో అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వారిని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. పట్టణంలో బంద్ పాటించవద్దని, దీంతో వ్యాపార సముదాయాలు, పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని చెప్పినా కూడా పట్టణ బంద్కు పిలుపునివ్వడం, ర్యాలీ నిర్వహించడం జరిగిందని, రాజకీయాల కోసమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత శుక్రవారం అమావాస్య రోజు స్వయంభుగా పెద్దగుట్టపై వెలిసిన రంగనాయక స్వామి గుడి కోనేరును కానీ, గుండాము, తర్వాత దేవాలయానికి సంబంధించిన కట్టడాలను, ప్రాచీన పాత కట్టడాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి గత 5 తారీఖు నుంచి నేటి వరకు కూడా హిందూ బంధువులు, భక్తులు అందరూ కూడా వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు బంద్ కూడా పిలుపునడం జరిగింది. ఈ బంద్కు సహకరించిన వ్యాపారస్తులకు, అలాగే పాల్గొన్న వారికి కూడా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా పాత గుడ్ల దగ్గర ధ్వంసాలు చేసి ఈ గుప్త నిధులను వెలికితీసే ప్రయత్నం చేసిన వారు ఎవరున్నా సరే, ఎంతమంది ఉన్నా సరే, వాళ్ళని వెతికి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పోలీసు యంత్రాంగానే అధికారులను కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ అతి త్వరలో ఆ దోషులను శిక్షించకుంటే మేము అవసరమైతే ముఖ్యమంత్రి కూడా కలుస్తాం, అవసరం అనుకుంటే సంబంధిత మంత్రులను కూడా కలుస్తాం. ఇంకా వివిధ రూపాల్లో కూడా దీన్ని తీసుకుపోవడానికి ఏ మాత్రం కూడా ప్రజలం కానీ, భక్తులం కానీ ముందరికి వెళ్తాం. కాబట్టి అతి త్వరలో వాళ్ళ మీద కఠినమైన శిక్షలు, ఇక ముందు కూడా ఎవరైనా గుడ్ల దగ్గర కానీ, ప్రాచీన కట్టడాల దగ్గర కానీ వస్తే భయపడే విధంగా ఇప్పుడు వచ్చిన చట్టాలను ప్రయోగించి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి భక్తుల తరఫున, జడ్చర్ల పట్టణ తరఫున కోరుతున్నాం. జడ్చర్ల పట్టణంలో రంగనాయక స్వామి కొండపైన స్వయంభూగా వెలిసిన కోనేరును పూడ్చిన కారణంగా గుత్త నిధుల పేరుతో కావచ్చు, ఏదైనా వాస్తు పేరుతో కావచ్చు, ఈరోజు ఆ గుండాన్ని పూడవడం అనేది అమానుష చర్య. దాన్ని ఖండిస్తూ ఈరోజు హిందూ సంఘాలు, హిందూ బంధువులందరూ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇట్టి బంద్లో పాల్గొని విజయవంతం చేసినందుకు వ్యాపార సంఘాల వారికి, షాపు యజమానులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన హిందూ బంధువులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గుండం పూడ్చిన కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసి అందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. గుండం పునర్నిర్మాణం చేసి ఈ యొక్క హిందూ ధర్మాన్ని, దేవాలయాలను కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాత్రి ఏదైతే రంగనాయక స్వామి గుట్టపైన దేవుని దగ్గర ఏదైతే జేసీబీ పెట్టి మొత్తం అక్కడ హల్చల్ చేసినారో, అక్కడ కెమెరాలు కూడా ఇక్కడ చూడడం జరిగింది. పోలీస్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు పొద్దున్నే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.
రాగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా మెసేజ్ చూడండి. అంటే నేను ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాను, అందరిలాగా ఏదో ఒకటి మాట్లాడను. ఇక్కడ అందరు పెద్దలు కూడా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయిగా నేను అబద్ధం మాట్లాడలేను. బాలకృష్ణ అనేట ఆయన నాకు, బాలకృష్ణ పక్కనే ఉన్నాడు కదా, నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. వార్తతో ఇట్లా మూసేస్తారని చెప్పేసి నాకు పెడితే 8-10 నిమిషాలకు నాకు మెసేజ్ వచ్చింది. రాగానే 8:57కి కంప్లైంట్ ఇస్తే అతని పైన కేసు బుక్ చేస్తారు అని పెట్టినారు. ఇమీడియట్గా 9:01కి నేను ఎవరు మనిషి ఏంది అని ఎప్పుడు చూడను, తప్పు చేసిందా లేదా అని చూస్తాను. ఇవ్వండి అని చెప్పేసిన. ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఇమీడియట్గా సిఐ గారు ఫోన్ చేస్తే సిఐ గారు ఏమన్నారంటే, సార్ ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు అని అన్నారు. చాలా మంది ఫోన్ చేసినారు, బీజేపీ వాళ్ళు ఫోన్ చేసినారు, బీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ చేసినారు పోలీసు వాళ్ళకి, కానీ కంప్లైంట్ ఇచ్చేదానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. నేను ఇదే దేవుని సాక్షి మీద చెప్తున్నాను. ఆ మనిషి ఎవరైతే రవితేజ అనేట ఆయన అయితే ఎవరైతే అరెస్ట్ అయినారో, నేను చెప్తే బాలకృష్ణ అనేట ఆయన అనిల్ పెద్ద మనిషి పాపం ఎప్పుడు దేవుని భూములు కాపాడాలని చెప్పేసి, గాంధీ ట్రస్ట్ భూములు కాపాడాలని చెప్పి ఏదైతే మనిషి ఉంటారో ఆయననే ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా కేసు బుక్ అయ్యి యాక్షన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత రిమాండ్ చేస్తారు. నేను ఈరోజు అడుగుతున్నాను, కొంతమంది ఈరోజు ర్యాలీలు చేస్తున్నారు, ఈరోజు బంద్ పెట్టాలని బంద్కి పిలుపునిచ్చినారు. నేను ఒకటే అడుగుతున్నాను, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ పోతే కేసు బుక్ కాకపోయేది. ఈరోజు ఒక్క నిమిషంలో నేను చూడగానే కేసు బుక్ చేయించి రిమాండ్ చేయిస్తే ఈరోజు మీరు దేనికోసం బంద్ పెట్టినారో కూడా నాకు అర్థమవుతుంది. మరి 2019లో ఇదే రవితేజ అనేట ఆయనది, నాకు దీనిపైన కూడా నాకు డౌట్ ఉంది, దీనిపైన అథెంటికేషన్ పైన. ఇది ఎండోమెంట్స్ నుంచి వచ్చిన లెటర్ కాపీ, ఇది గ్రూప్లలోనే చూస్తాను, అదే ప్రింట్అవుట్ తీసుకొని ఎండోమెంట్స్ వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేస్తాను, చెక్ చేసి నాకు చెప్పండి అని. దీంట్లో మేనేజింగ్ ట్రస్టీ అంట రవితేజ గౌడ్. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ధర్నా చేసేటాలని ఒకటే అడుగుతున్నాను, 2019లో ఈ మనిషి అనేట ఆయన నిజంగా దేవుని మీద ఒట్టేసి చెప్తాను, నిన్న రాత్రి నాకు తెలిసి నేను రౌడీ షీటర్ అని చెప్పేసి, నిన్న రాత్రే నాకు తెలిసి నేను ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ పైన ఈయన పైన ఉన్నాయని చెప్పేసి, ఇట్లాంటి మనిషిని పోయిన గవర్నమెంట్ 2019లో ఈయనకి ఈ టెంపుల్కి ఈ ఆర్డర్ కాపీ ఎవరు ఇప్పించినారు? ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? కులాలకి మన మతం కానీ కులం కానీ ఎవరైనా కానీ కించపరిస్తే ఒక్కనొక్కని ఏమైనా కానీ చేస్తే మాత్రం మాట్లాడితే మాత్రము ఊరుకునేదే లేదు. ముందున్న జడ్చల కాదు ఇది. తప్పు చేసిన వాడు లోపల పోవాల్సిందే. వాడు ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఏదైనా కానీ ఎవ్వరిని ఇష్టపెట్టను. కానీ రాజకీయాలకు మద్దతు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తే మాత్రము ఊరుకునేదే లేదు. పెద్దలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, అందరు చూస్తున్నారు మీరు ఈరోజు ఏం చేసేది అనేది. ఇంత నీచ రాజకీయాలు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు కానీ కంప్లైంట్ ఇవ్వరా? కంప్లైంట్ ఇవ్వకుండా కేసు బుక్ కావాలనా? ఏం రాజకీయం మీది? ఇంకొకసారి ఇట్లాంటి రాజకీయాలు చేస్తే అప్పుడు నేనేందో చూపిస్తాను మీకు. రండి, పోలీస్ స్టేషన్ రండి, కంప్లైంట్ ఇవ్వండి. నేను ఈరోజు మిమ్మల్ని అందరూ అంటున్నాను, ఆ కమిటీ పైన మీకు దమ్ముంటే పోలీస్ స్టేషన్ పోయి కమిటీ వాళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వండి. నేను చెప్తే కంప్లైంట్ ఇచ్చినారు, మరి మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదో మొత్తం జడ్చలలో ఉన్న పెద్ద మనుషులందరూ మీరు ఒకసారి ఆలోచించండి. వీళ్ళ గురించి, వీళ్ళ రాజకీయాల గురించి. దేవుని గుళ్ళు కాపాడుతాను, దేవుని భూములు కాపాడుతాను, వెంకటేశ్వర స్వామి భూముల గురించి అనిల్ అనేట ఆయన రోజు తిరుగుతారు. మళ్ళీ ఒక్కరు ఆ పెద్ద మనిషికి మీరు సపోర్ట్ చేయలేదే? ఆ అనిలే ఈరోజు కంప్లైంట్ ఇచ్చినారు. ఆయన గాంధీ ట్రస్ట్ భూముల గురించి కాపాడాలని చెప్పి రోజు కండు వేసుకొని తిరుగుతూనే ఉన్నారు. మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు రాలేదు మీరు? ఆయనకెందుకు సపోర్ట్ చేయలేదు? ఒక్కసారి ఆలోచించండి జడ్చలలో ఏం జరుగుతుంది. ధన్యవాదాలు.